టు భారత్ కిచెన్ ఈ రోజు రెసిపీ కరివేపాకుతో మసాలా మజ్జిగ చేద్దాం. మనం ఈ కాలంలో ఈ అల్లం ముక్కని ఈ పచ్చిమిర్చిని మెత్తగా దంచుకుందాం. ఇప్పుడు జీలకర్ర పొడిని చేసిందే కడుక్కోక్కర్లేదు. జీలకర్ర వేపేసి ముందుగానే పొడిని చేశాను. అల్లం కూడా గుంటలో దంచుకుందాం. ఒక గ్లాస్ పెరుగు తీసుకున్నాను. పెరుగునప్పుడు మనం కవ్వంతో కలుపుకుందాం. మజ్జిగ కలిసిపోయింది. ఒక గ్లాస్ పెరుగుకి ఇంకో గ్లాస్ వాటర్ పోసి చేశాను. మీగడ లేని పెరుగు ఒక గ్లాస్ పోస్తున్నాను. 3 గ్లాసులు పోసుకుందాం వాటర్. ఒక గ్లాస్ పెరుగుకి 3 గ్లాసులు వాటర్. మనం అల్లం పచ్చిమిర్చి దంచుకున్నాం కదా, వేసేస్తాను. అలాగే జీలకర్ర దోరగా వేపి ఒక స్పూను జీలకర్ర పొడిని చేసాను. తగినంత సాల్ట్ వేసేసుకుందాం. కరివేపాకు ముందు శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ అవి వేయకుండా చెమ్మంత ఆరి వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్నది చాలా సువాసన వస్తుంది. చేతితో మనం ఇలా పొడిని చేస్తే పొడిమైపోతుంది. అలా అయితే మజ్జిగలోకి బాగా దిగుతుంది. చాలా మంచిది. జీలకర్ర కూడా అరుగుదలకు చాలా మంచిది. ఈ పొడి వేసేస్తున్నాను. కలుపుకుందాం. మజ్జిగ ఉప్పు కలిసేంత వరకు కలుపుకుందాం. ఒక స్పూను నిమ్మరసం వేసుకుందాం. నా దగ్గర ఎండబెట్టిన నిమ్మరసం ఉంది, వేస్తున్నాను. దగ్గర నిమ్మకాయలు ఉంటే వాడుకోవచ్చు. గ్లాసులో పోసుకుందాం. మజ్జిగ రెడీ అయిపోయింది. మజ్జిగ చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు జీలకర్ర పొడి చాలా మంచిది. వేసవిలో రోజు ఇలా చేసుకొని తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.